ఈరోజు మనం ఆశ పడవచ్చా అనేటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం. మరి ఆశ అంటే ఏదైనా జరగాలని కోరుకునేటువంటి ఒక కోరిక. ఈ ఆశ అనేది భవిష్యత్తుపై సానుకూల దృక్పథంతో కూడుకున్నది. మనిషి జీవితానికి ఆశ ఒక ఆధారం. ఆశ అనేది లేకపోతే కృషి శ్రమ అనేవి ఉండవు. మరి ఈ కృషి శ్రమ అనేవి లేకపోతే విజయం ఉండదు. మరి ఆశ ఎక్కువైతే బాధలు, నిరాశలు, వేదనలు, కష్టాలు, కన్నీళ్ళని తెచ్చిపెడుతుంది. అంటే ఆశ అనేది అల్పాహారంలా ఉండాలి కానీ విందు భోజనంలా ఉండకూడదు. మరి ఆశ అనేది ఆనందానికి ఒక కారణం. నిజంగా చెప్పాలంటే ఆశనే ఎలాంటి కష్ట సమయంలోనైనా ఆనందాన్ని ఇస్తుంది, జీవం పోస్తుందని రామాయణంలోనే ఆశ గురించి చెప్పబడింది. మరి ఈ ఆశ అనేది ఉందే, ఇది నీటిలో పడవ వలె మనల్ని తీరానికి చేర్చగలదు. మరి ఆశను కనుక నియంత్రించకపోతే అదే నీటిలో ముంచుతుంది, జీవితాన్ని సుడిగుండంలో పడేస్తుంది. కాబట్టి ఆశను వదలవలసిన అవసరం మాత్రం లేదు, కానీ దురాశను మాత్రం దూరంగా ఉంచాలి. మరి మీరేమంటారు? థ్యాంక్ యూ.